హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సంబరాల్లో పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గత ప్రభుత్వ హయాం నుండి అంటే కొన్నేళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన బకాయిల కోసం వేచి చూస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఈ యొక్క నిర్ణయం అనేది ఒక గొప్ప ఊరటనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కోసం ఇన్నాళ్లు పడిన ఆవేదనను మరియు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తుత ప్రభుత్వం చాలా నిశితంగా గమనించింది. వారి కష్టార్జితాన్ని వారికి సకాలంలో అందించాలనే దృఢ సంకల్పంతో పాత బకాయిలన్నింటినీ ఒకేసారి క్లియర్ చేయాలని అయితే ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏకంగా 2,950 కోట్ల రూపాయల భారీ నిధులను విడుదల చేస్తూ అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడిన ఉద్యోగుల శ్రేయస్సు కోసమే చేసిన నిర్ణయము. ఈ భారీ మొత్తం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులైన రిటైర్డ్ ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి అత్యాధునిక డిజిటల్ పద్ధతిలో జమ చేయబడుతోంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సమయం నుండి రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన పెన్షనర్లకు వారు ప్రతి నెల పొందే పెన్షన్ మొత్తంతో పాటుగా గతంలో నిలిచిపోయిన పాత బకాయిలు కూడా కలిపి ఒకేసారి క్రెడిట్ అవుతున్నట్టు సమాచారం అందుతోంది. పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిటెడ్ అనే సంక్లిప్త ఎస్ఎంఎస్లు రావడం ప్రారంభం అవడంతో ఆ వృద్ధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందాన్ని మరియు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకుని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ చెల్లింపుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి ఎక్కడా ఎటువంటి సాంకేతిక లోపాలు లేదా జాప్యం జరగకుండా ప్రాధాన్యత క్రమంలో అందరికీ బకాయిలు చేరేలాగా చూడాలని ఆయన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కఠినంగా ఆదేశించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల చర్యపై పెన్షనర్ల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి మరియు ఆర్థిక శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఒకే విడతలో నిధులు విడుదల కావడం వల్ల రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లోని అనేక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఖర్చులు మరియు ఇతర అవసరాలు తీరిపోనున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం నెలవారీ పెన్షన్ బకాయిలు మాత్రమే కాకుండా ఉద్యోగులకు అత్యంత కీలకమైన ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ నిధులను కూడా ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. ఉద్యోగం చేసే కాలంలో దాచుకున్న జీపీఎఫ్ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. అంతేకాకుండా పదవి విరమణ చేసిన సమయంలో రావాల్సిన గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే ఇంకా కొంత మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ప్రధానంగా లీవ్ ఎన్కాష్మెంట్ రూపంలో రావాల్సిన సుమారు 1,800 కోట్ల రూపాయలు భారీ నిధులను ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ యొక్క మిగిలిన 1,800 కోట్ల రూపాయల లీవ్ ఎన్కాష్మెంట్ మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులను ముమ్మరం చేస్తోంది. దీనికి సంబంధించిన తదుపరి అధికారిక ప్రకటన మరియు నిధుల విడుదల ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిస్తున్న ఈ సానుకూల ధోరణి మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల తమకు రావాల్సిన ప్రతి పైసా సకాలంలో అందుతుంది అనే ధీమాను విశ్రాంత ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో ఈ రోజు నిజంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు ఎవరికైనా బ్యాంకు మెసేజ్ రాకపోతే మీ నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ఒకసారి పరిశీలించాల్సిందిగా అయితే సూచించడమైనది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది.